ఇద్దరి మధ్య జరిగితే జగడం, రెండు సంఘాలు తలబడితే ఘర్షణ, రెండు దేశాలు కలహిస్తే యుద్ధం, అందులో దేశాలన్నీ కలిస్తే ప్రపంచ యుద్ధం. చికిత్స లేని ఈ మహమ్మారి అనాది కాలంలో మొదలై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి కూడా వ్యాపించగలిగింది. చరిత్రలెన్ని తిరగేసినా తమ భూభాగాన్ని కాపాడుకోవడానికో మరొకరి రాజ్యాన్ని ఆక్రమించడానికో యుద్ధం జరిగేది. యుద్ధాన్ని గెలవడానికి ఆయుధం అవసరమైంది. అలా ఆ ఆయుధాన్ని బలపరుచుకోవడం మొదలైంది. మానవ మేధాశక్తి పెరిగే కొలది ఈటే బల్లెం నుండి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలతో పాటు ఒకేసారి 100 కిలోమీటర్ల వరకు భూభాగాన్ని నాశనం చేయగల న్యూక్లియర్ ఆయుధం చాలా దేశాల్లో సిద్ధమైంది. ఇలా పెరుగుతున్న సాంకేతికతను వాడుకుంటూ ఆధిపత్యం కోసం లేక తిరుగుబాటు కోసం యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. 1945 వరకు ప్రస్తుతం ఉన్న దేశాలన్నీ కొన్ని సంవత్సరాల తరబడి జరిగిన అతి భయంకరమైన 2 ప్రపంచ యుద్ధాలను చవిచూశాయి. యుద్ధానికి బలైన దేశాల్లో అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఆ యుద్ధ ప్రభావం నుండి బయటపడడానికి కొన్ని తరాల సమయం పడుతుంది. 2వ ప్రపంచ యుద్ధం నేర్పిన గుణపాఠంతో 1945లో అప్పుడున్న 51 దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ దేశాల సంఖ్య 193కు చేరింది. అయితే కారణాలేమైనా ప్రపంచ దేశాలకున్న వాణిజ్య లావాదేవీలు మరియు ఒప్పందాల కారణంగా ఇరు దేశాల్లో తమ మద్దతు ఎవరికి అని తెలుపవలసి వస్తుంది. ఇలా ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చి ప్రపంచ దేశాలను తన ఊబిలోకి లాగి న్యూక్లియర్ ఆయుధాల ప్రయోగం జరిగితే అది సమస్త ప్రాణికోటి జీవనాన్ని ప్రశ్నార్థకంగా చేసే 3వ ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు.